విడవలూరు మండలం రామతీర్థం పంచాయతీలోని గిరిజన కాలనీలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ అమృతధార కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర పాల్గొన్నారు. మొత్తం 190 ప్లాంట్లు అవుతాయి ఈ వారంలో. ఇవన్నీ 2017లో స్టార్ట్ చేసిన ప్లాంట్ని అట్లా నంబర్ పెరుగుతూ ఈరోజు 190 ప్లాంట్లకు వస్తుంది. ఇవన్నీ కూడా వీపీఆర్ ఫౌండేషన్ తరఫున మెయింటైన్ చేస్తున్నాం. ఇది పాలిటిక్స్కి రాకముందు స్టార్ట్ చేసిన కార్యక్రమం. పాలిటిక్స్కి వచ్చి ఈ ట్రిక్స్లో తట్టుకోలేక ఇబ్బంది పడుతుండా, అయినా సేవ ముడుగా ఆపటం లేదు. అది ఖచ్చితంగా చేస్తున్నాను. అట్లే ట్రైసైకిల్స్ ఇచ్చాం. ఈ మధ్య దాదాపు ఒక 1100 ట్రైసైకిల్స్. దివ్యాంగులు ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా, కాన్స్టిట్యున్సీ బయట ఉన్న వాళ్ళకి కూడా ఎవరన్నా వచ్చి రిక్వెస్ట్ చేస్తే నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బయట ఉన్నవాళ్ళు కూడా ఈ ట్రైసైకిల్స్, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ 35 కిలోమీటర్లు ఛార్జ్ చేస్తే 35 కిలోమీటర్లు నడుస్తాయి. ఇది కూడా ఎందుకు చేస్తామంటే కొన్ని దగ్గరలో ఈ దివ్యాంగులు మూలపట్టి కూర్చున్నట్టు బాధపడుతుంటే 2 గ్రామాల్లో వాళ్ళు మాకేదైనా చేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా, మాకేదన్నా ఇటువంటిది ఏదన్నా ఇస్తే మేము వ్యాపారం చేసుకుంటాం, ఏదో బజార్లో పోయి సామాన్లు తెచ్చుకొని అమ్ముకోవడం, లేకపోతే కనీసం మాకు కలయిక ఉంటుంది, మూవ్మెంట్ వస్తుంది అన్నట్టు ఇది చేస్తే మొత్తం కాన్స్టిట్యున్సీ బయట కూడా మొత్తం కూడా ఇచ్చున్నాం. అవి కూడా సమస్య ఏదైనా వచ్చినా దాన్ని కూడా మేమే రిపేర్లు ఏదైనా వచ్చినా మేమే చూస్తున్నాం. అట్లా నెక్స్ట్ ఇప్పుడే చెప్పినట్టు
విపిఆర్ నేత్ర అని స్టార్ట్ చేసాం. ఒక బస్సు ఒకటి చేయించి 2 డాక్టర్లు, టెక్నీషియన్స్ అక్కడే చెక్ చేయడం, మీ కళ్ళు చెక్ చేయడం, గ్లాసులు కట్ చేయించడం, ఫ్రేమ్లు ఎక్కియడం, అంతా ఒక అరగంటలో. ఎవరికైనా కళ్ళ ఇబ్బందులు ఉన్నా చూడడం, ఇమీడియట్గా గ్లాసులు అందియడం ఒక ప్రోగ్రామ్ విపిఆర్ నేత్రని స్టార్ట్ చేసాం. ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. దాదాపు ఇప్పుడే రవి చెప్పినట్టు ఒక 2 మండలాలు పూర్తి చేసాం, 3వ మండలానికి వచ్చాం. ఇప్పటికి దాదాపు 12,000 మందిని చూసాం. 6,000 పైచలకు గ్లాసులు అవసరం వచ్చింది, ఇచ్చాము కూడా. 6,500, 6,700. సేమ్ కార్యక్రమం ఇంకొక బస్సు తయారు చేయిస్తున్నా. ఎందుకంటే ఆ బస్సు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక్క ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ఇంకొక 5-6 నెలలు పట్టదు. ఎందుకంటే ప్రతి గ్రామానికి పోతున్నాం, ప్రతి గ్రామం. అది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంత దూరం నుంచి రావాలన్నా, చూపించుకోవాలన్నా, కళ్ళు చూపించుకోవాలన్నా ఇబ్బందిగా పడుతుంది. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కాలనీకి వాటర్ ప్లాంట్ కావాలని మీ అందరి రిక్వెస్ట్ మీద మన విపిఆర్ ఫౌండేషన్ ఎంపీ గారి ద్వారా ఇక్కడ మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేవలం సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చి 2016లో ఈ విపిఆర్ ఫౌండేషన్ ప్రభాకర్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు 190-180 వాటర్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా వాటిల్ని ఈ రోజు వరకు కూడా, ఆ రోజు ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్ ఈ రోజు వరకు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి రిపేర్లు ఉన్నా మనమే చూసుకుంటూ, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా నీళ్లు అందిస్తున్న ఘనత ప్రభాకర్ రెడ్డి గారిది. పెట్టడం ఒక ఎత్తైతే దాన్ని కొనా వరకు ఎన్నో ప్లాంట్స్, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కోవూరు కాన్స్టిట్యున్సీలోనే చాలా వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేస్తున్నాయి. ఎంపీ నిధులతో కానీ లేకపోతే ఇంకొక చారిటబుల్ నిధులతో కానీ ఓపెన్ చేస్తున్నాయి. కానీ అవి పని చేయట్లేదమ్మా అని చెప్పి నాకు ఎంతోమంది కంప్లైంట్ చేస్తున్నారు, తాళాలు వేస్తున్నారు. కానీ ఒక్క విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఏ వాటర్ ప్లాంట్ కూడా ఈ రోజు వరకు జిల్లాలో మూతపడలేదు, అది తీసే ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు మన కోరిక మీద ఇక్కడ, అలాగే మనం ఇంకా కూడా కోవూరులో ఇంకో 3 ప్లాంట్లు కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మన కాన్స్టిట్యున్సీలో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అయితేనేమి, ట్రైసైకిల్స్ అయితేనేమి, ఇలా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ మనం మీకు అందరికీ తెలుసు, మారుమూల గ్రామాలకు కూడా ఎక్కడికి కూడా వచ్చి మత్స్యకార సోదరి మనలకు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ట్రైసైకిల్స్ ఇవ్వడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఎంపీ గారు మీకు అందరికీ మరొక కానుక తేపోతున్నారు కోవూరికి, అది ఆయనే చెప్తారు. సో అదేవిధంగా ఈరోజు మనం ఇంకొక ముఖ్య కార్యక్రమం, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో మనకందరికీ, మీ భూములు ఎక్కడికి పోవు, మీకు జాగ్రత్త పరిచిస్తాం, పట్టాదారు పాస్ పుస్తకాలు మీ ఇంటికి వచ్చి అందిస్తాం అని